సీరియల్ వరకు నేను హ్యాపీ బాగానే ఉంది. మనకేదో సాలరీలో వస్తుంది, నెలకు వస్తుందేమో, అమౌంట్స్ వస్తాయి, బాగానే ఉంది, మంచి పేరు ఉంది. బయటికి వెళితే మాత్రం సినిమా కన్నా కూడా సీరియల్ కూడా బాగా రీచ్ అవుతుంది. లేడీ అంటే మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తే ఆర్టిస్టులు నన్ను కొట్టడానికి వచ్చారు 2-3 సార్లు. ఒకసారి ప్రగతి నగర్లో ఒక గుడి దగ్గరకు ఒక ఆవిడ వచ్చింది, మాణిక్యం సీరియల్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు. ఏదో ఆవిడ మాణిక్యం ఎక్కడుందండి, ఎక్కడుంది, షూటింగ్ అవుతుంది అక్కడ. నేను అప్పుడే హాస్పిటల్కి వెళ్ళా, సంథింగ్ ఏదో నాకు కొంచెం వామిటింగ్ సెన్సేషన్ బాగాలేదంటే హాస్పిటల్కి పక్కనే వెళ్ళాను. అందరూ ఉన్నారు. ఒక ముసలావిడ వచ్చింది, వచ్చి కొడతాను, అసలు ఆ అమ్మాయిని బట్టలు కాల్చడం ఏంటి, కొట్టడం ఏంటి నన్ను. అందరూ అన్నారు, ఎంత అదృష్టం అండి మీరు రీచ్ అయిపోయారు, అలాగా కొట్టేయడానికి వచ్చారంటే. అలా నాకు బయటికి వెళ్తే కూడా మొన్న కాకినాడలో ఇలాంటి అనుభవాలు బాగా. మీరు ఏంటండి హరి ఓం తత్సత్ అంటారు, అందరిని పొడి చేస్తున్నారు, తిడుతున్నారు కూడా. ఈ డైలాగ్ బాగా పాపులర్ అయిపోయింది జనాల్లో. చాలా నాకు ఒకటి కాదు, నాకు పుల్లమ్మ అంటారు, బాబీ అంటారు, అబ్బా అంటారు, లేకపోతే అపార్ట్మెంట్ ఆంటీ అంటారు. అపార్ట్మెంట్ ఆంటీ అంటే జోకులు పొడుపు కథలు చెప్పేదాన్ని, సితారా ఛానల్లో యాంకరింగ్ చేసేదాన్ని. వేమన పద్యాలు, సుమతి శతకం ఇలాంటివన్నీ చేసేదాన్ని నేను. అప్పుడు ఆ టైంలో నాకు అపార్ట్మెంట్ ఆంటీగా పేరు. 9 o'clock వచ్చేది నైట్ పక్క. భలే ఏమో దేవుడు ఒకటి ఇచ్చాడు, మంచి ఆడియన్స్ని ఇచ్చాడు, మంచి ఫ్రెండ్స్ని ఇచ్చాడు, మంచి వెల్విషర్స్ని ఇచ్చాడు. ఆడియన్స్ అందరూ కూడా నేను నా ఫేస్ కనిపిస్తే ఏంటి అన్నది ఒకసారి అయితే ఏదైనా కానీ అది మంచా చెడా అన్నీ నన్ను ఆదరిస్తున్నారు.